ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం నేను మళ్ళా చదువుతున్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేవుని పిల్లలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుతూ ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించు. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టలు అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా మరి నిన్నేం అడుగుతున్నాడు? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ యొక్క పరిశుద్ధ దినంన పరిశుద్ధ గ్రంథంలో నుంచి అమూల్యమైన సత్యాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచు నాయన. నీవు మాట్లాడు దేవా, నీవు మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఓ ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలారా, దేవునికి భయపడుండ్రి. దేవునికి భయపడి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించుర్రి. అది నీ మేలు కొరకే, మన మేలు కొరకే దేవునికి భయపడి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించు. అది నీ మేలు కొరకే. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు మనల్ని ఏం అడుగుతలేడు. మనసుపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించు, దేవునికి భయపడు. దేవునికి భయపడాలా. దేవుడు అంటే ఒక భయం. చాలామందికి దేవుడు అంటే భయం లేదు. అచ్చి చూస్తున్నాడా, నేను ఇష్టం వచ్చినట్లు తాగుతా, ఇష్టం వచ్చినట్లు తింటా, ఇష్టం వచ్చినట్లు చేస్తా, ఓడి చూస్తున్నాడు. కానీ ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళ ఇంటికి మేలు. చాలా ఆలోచించే విషయం. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళ ఇంటికి మేలు, వాళ్ళ ఇంట్లో సుఖం, వాళ్ళ ఇంట్లో సంతోషం. దేవుడు అవన్నీ ఇస్తా అంటున్నాడు. మీరు దేవునికి భయపడండి. ముఖ్యం దేవునికి భయపడ. దేవుడు అంటే భయం. పొద్దుగల లేవగానే ఇలా ఆదివారం ఆరాధన, దేవుని దగ్గరికి పోవాలా, ఆరాధించాలా. దేవునికి భయం, ఒక భయం ఉండాలా. నీకు దేవుని మీద భయం ఉంటే నీ ఇంటికి నేను మేలిస్తున్నా, నేను ఇంతే నిన్ను అడుగుతున్నా కదా. దేవుడు అంటే భయపడుండ్రి. మనం అంతా లోకంలో అరే భగవాన్కుతో డరో, వాడు తప్పులు చేస్తాడు కదా అంటారు కదా. అరే భగవాన్కుతో డరో, నువ్వేం చేస్తున్నావు? దేవునికన్నా భయపడుకుంత భగవాన్కు డరో. గింత ఘోరమా నువ్వు చేసేది? కొంత దేవుకన్నా భయపడు. దేవుడే అంటున్నాడు, నువ్వు నాకు భయపడు, నేను నీకు మేలు చేస్తా. చాలా ఆలోచించే విషయం. నీవు యెహోవాకు భయపడి ఆయనను మనసుపూర్వకంగా ఆరాధించు. నీకు మేలు కొరకు, నీ మేలు కొరకు, నీ కుటుంబంలో మేలు జరుగుతుంది. మన ఈ కుటుంబంలో మేలు జరుగుతుంది. మనం అందరం దాని గురించి వచ్చాం. నా ఇంటికి మేలు కరగాలి, నా ఇంట్లో సంతోషం ఉండాలా, దేవుడు నా ఇంట్లో మేలు చేయాలా. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవునికి భయపడాలా. మనం దేవునికి భయపడితే దేవుడు మనకు మేలు చేస్తాడు. ఒక మనిషి చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అందరు తీసి చదువురి. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఎన్నోసార్లు చదువుతాం, మళ్ళీ ఒకసారి. 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకు, అతను ఏమీ చేయకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనబడుతున్నది. దేవుడు అంటున్నాడు, ఆ చిన్నవాని మీద చేయకు, అతను ఏం చేయకు, నీకు ఒక్కడై ఉన్న ఒక కుమారుడు నాకు ఇయ్యతానికి వెనకకు తీయలేవు, ఇందువల్ల నాకు అర్థమవుతుంది నువ్వు దేవునికి భయపడుతున్నావు. 100 ఏళ్ళ కొడుకునిచ్చిండు. కొడుకునిచ్చినాక దేవునికి అనేక కొడుకుని ప్రేమిస్తే దేవుడు ఏమంటున్నాడు? పరీక్షిస్తున్నాడు. నీ కొడుకుని తీసుకపోయి బలి చేయి. దేవుని మాట విని ఆయన బలి చేద్దాం అనుకోతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పరీక్షించిన. ఆ కొడుకు మీద చేతేయకు. నేను బలిని కోరేవాడిని కాదు. నువ్వు దేవునికి భయపడతావు అంటే నాకు గదే చూసేడుతుండే. నువ్వు దేవునికి భయపడతావు అని నాకు ఇందులో అర్థమవుతున్నది. నీకు ఒక్క కొడుకును ఇయ్యతంచుగా నువ్వు వెనుక రాలేవు, నువ్వు దేవునికి భయపడుతున్నావు. అదే 18వ వచనంలో దానికి మేలేం చేసిండు చూద్దాం. ఆయన దేవునికి భయపడ్డాడు, దేవుడు ఆయనకి ఏం చేసిండు. తర్వాత అబ్రాము, మరియు నీవు నా మాట వినినందుకు భూలోకంలోనూ జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నా తోడని ప్రమాణం చెప్తున్నాడు. నీ వలన జనాలన్నీ ఆశీర్వదించబడతాయి. నీ వలన జనాలన్నీ ఆశీర్వదించబడతాయి. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా పో. నువ్వు నీ ఒక్క కొడుకుని ఇయ్యడానికి వెనకకు రాలేవు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా పో అన్నాడు. అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబుకు దేవుడు ఏమన్నాడు? నువ్వు యాకోబు కాదు, ఇప్పుడు ఇశ్రాయేల్ అనబడదు. ఇశ్రాయేల్ అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం, లోకం, ప్రపంచం అదిలిస్తున్నది ఒక్కటి జట్కాల. ఇశ్రాయేల్ అంటే అందరు భయపడిపోతారు. ఇశ్రాయేల్ దేశం
ఆశీర్వదించబడిన దేశం. ఒక్కరోజు తన కొడుకుని అతనికి వెనుకకు రాలేడు అబ్రాహాం. అతని సంతానమును దేవుడు ఆశీర్వదించిండు. భూలోక చరిత్రలో ఇస్రాయేల్ అని ఒక దేశం ఉన్నది. ఆ దేశంకు లోకమంతా అనుకుతున్నది. ఎవరు ఆశీర్వదించిండ్రు? దేవుడు ఆశీర్వదించుడు, మేలు చేసిండు. అబ్రాహాంకు మేలు చేసిండు. నీకు నాకు చేయడా మేలు? అబ్రాహాం దేవునికి భయపడుతున్నాడు, దేవుడు అతనికి ఆశీర్వదించిండు. అతని దేశం ఇస్రాయేల్ దేశం అని ఇప్పుడు లోకంలో ఇస్రాయేల్ అంటారు. ఇస్రాయేల్ దేశం. ఆ దేవుడు లోకమంతటా ఇవాళ ఆరాధించబడుతున్నాడు. నువ్వు నాకు భయపడు, నేను నీకు మేలు చేస్తా. నువ్వు నాకు గిజ్జియు, నేను నీకు ఇది ఇస్తా. ఉత్తగియ్యాడు. నువ్వు దేవునికి భయపడు, నేను నీకు మేలు చేస్తా. నువ్వు దేవునికి భయపడకుంటే నీకు నేనేమి ఇయ్యా. ఆలోచించే విషయం. దేవునికి భయపడుతున్నామా మనం? అరే నా ఇంట్లో మేలు అయితే లేదు, నాకు ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు కష్టమే, ఎప్పుడు బాధ నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవుడు ఈరోజు నిన్ను నన్ను మన అందరిని అడుగుతావు, నువ్వు దేవునికి భయపడుతున్నావా? నువ్వు దేవునికి భయపడనందుకు నీకేం దొరుకుతుంది? దేవునికి భయపడు, దేవుడు నీకు అంత మేలు చేస్తాడు. దేవుని దగ్గరికి టైంకు రా, దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆత్మతో ఆరాధించు. ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నా. నేను ఎక్కడ నిన్ను అడుగుతలేను. నువ్వు బంగారం ఎండి ఏం తెచ్చి నాకు ఇయ్య అంటలేను. నువ్వు భయపడు, ఖాళీ దేవునికి భయపడి మనస్పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించు. దేవుడు నీకు మేలు చేస్తా అని పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. ఒక ఉదాహరణ, అబ్రాహాంకు దేవుడు మేలు చేసిండు. నిర్గమకాండం 1వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం దాని పక్కకే, నిర్గమకాండం 1వ అధ్యాయం స్టార్టింగ్ 20వ వచనం. అతడు ఆ మంత్రసాలను మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలేను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి అభివృద్ధి కలవజేశాను. అదే కదా, మంత్రసానులకు మేలు చేసిండట దేవుడు. ఆ మంత్రసానులకు దేవుడు మేలు చేసిండు. ఎందుకంటే వాళ్ళు దేవునికి రాజు ఏమంటారు? అదే ఇశ్రాయేల్ ప్రజలు బాగా ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు మంచిగా అవుతున్నారు, వాళ్ళకు పుట్టే మగ పిల్లగాళ్ళు అందరినీ చంపేయి అంటని రాజు ఆజ్ఞ ఇచ్చిండు. ఆ మంత్రసానులు గర్భయిస్తప్పుడు వాళ్ళే చెప్తారు కదా, డెలివరీ అయ్యేటప్పుడు మగ పిల్లగాళ్ళు ఉంటే చంపేయమాట చెప్తే వాళ్ళు దేవునికి భయపడ్డారు. ఆ మంత్రసానులు దేవునికి భయపడి దేవుని పిల్లలను నేను చంపితే నాకు మంచిగా అని వాళ్ళని బతకనిచ్చింది. వాళ్ళు దేవునికి భయపడి ఆ పిల్లలను బతకనిస్తే దేవుడు వాళ్ళకి మేలు చేసిండు. అబ్బా, నేను దేవుని పిల్లలను కొట్టాలా? నేను దేవుని పిల్లల్ని పుట్టంగానే చంపేయాలా? ఆ మంత్రసానులు రాజు మాట వినలేరు, కానీ దేవుడికి భయపడ్డారు. దేవుడు వాళ్ళకి ఏం చేసిండు? మేలు చేసిండు. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళకు దేవుడు మేలు చేస్తాడు. అదే నిర్గమకాండం 10వ అధ్యాయం 7వ వచనం. అదే నిర్గమకాండం 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము, ఐగుప్తు నశించుతున్నదని ఇంకా తెలుస్తలేదా అంటున్నాడు. మనుషులు అంటున్నారు, ఎందుకు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళను కష్టపెడుతున్నాడు ఫరో? ఈయనకి ఇంకా అర్థమైతే లేదా ఆడు నశించిపోతున్నాడని. దేవుని పిల్లలు అంటున్నారు, ఫరో దేవుని పిల్లలను దేవుణ్ణి ఆరాధించకుండా కష్టపెడుతున్నాడు, నశించిపోతున్నాడు, పిల్లలని కుటుంబం అని దేశం నాశనం అయిపోతుంది, ఇంకా అర్థమైతే లేదా? ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నా కుటుంబం బాధలు ఉన్నది, నా కుటుంబం కష్టంలో ఉన్నది, నా ఇంట్లో శ్రమలు ఉన్నాయి, దేవునికి భయపడతలేవా? దేవుడు ఒక్కడే కదా నిన్ను అడిగిండు, నన్ను అడిగిండు. నువ్వు దేవునికి భయపడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడు. ఫరో దేవునికి భయపడతలేడు అని దేశం నశించిపోతున్నది. అయినా కానీ ఆయనకి ఇంకా కళ్ళు తెరతలేవు. అట్లా లోకంలో మస్తు మంది ఉన్నాం. నువ్వు గిట్లనే చెప్పు, నేను దేవునికి భయపడా, కష్టాలు బాధలు శ్రమలలో నేను గమ్మత్ అనిపిస్తుంది. మన ఇంట్లో కష్టాలు మన ఇంట్లో బాధలు వస్తే నువ్వెంతనా చెప్పు, నేను అదే టైంకి వస్తా. నేను దేవునికి భయపడ. నువ్వు దేవునికి భయపడకుంటే నీ ఇంట్లో మేలు కలగది. బైబిల్ చెప్తున్నది, దేవుని వాక్యం చెప్తున్నది. నువ్వు దేవునికి భయపడకుంటే దేవుడు మేలు చెయ్యడు. ఆలోచించే విషయం. దేవునికి భయపడమని ఈరోజు ప్రభు వాక్యము మనతో మాట్లాడుతున్నది.
దేవునికి భయపడితే మన ఇంట్లోకి మేలు. మంత్రసానులు దేవునికి భయపడ్డారు, వాళ్ళకు మేలు కలిగింది. అబ్రహాం దేవునికి భయపడ్డాడు, అతనికి దేవుడు మేలు చేసిండు. ఫరో దేవునికి భయపడలేడు, అతని ఇంట్లో అలా దేశంలో నాశనం కలిగింది. ఐగుప్తు దేశం నాశనం అయిపోయింది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం. ఇదంతా పరిశుద్ధ గ్రంథంలో నా మాటలు కావు. 7వ అధ్యాయం 10వ వచనం. 7వ నెల 23వ దినమున దావీదునకు సొలొమోనుకు తన జనులైన ఇశ్రాయేలులకు యెహోవా చేసిన మేళ్ళు విషయమై సంతోషించుతూ మనోత్సవం నొందుతూ ఎవరి గుడారమునకు వారు వెళ్ళున్నట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపాను. దావీదు మహారాజు సొలొమోను అక్కడ ఉన్న దేశస్తులు అందరూ సంతోషిస్తున్నారట. ఎందుకంటే అక్కడ దేవుడు ఒక మందిరం కట్టించిండు, యెరూషలేం మందిరం. అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, భవ్యమైన మందిరం. దావీదు ఇంకా సొలొమోను కలిసి కట్టిన మందిరం. అంత మంచి మందిరం దేవుడు ఇచ్చిన దానికి వాళ్ళు సంతోషిస్తున్నారు. దేవుడు ఇచ్చిండు వాళ్ళకు మందిరం, వాళ్ళు సంతోషిస్తున్నారు. దేవుడు మనకు సుఖం మేలు చేస్తే మనసు సంతోషించి ముందు వచ్చి దేవుని దగ్గర కూర్చుంటాం. దేవా నువ్వు నాకు మేలు చేస్తున్నావు, నేను వచ్చి నీ దగ్గర కూర్చుంటా అని దావీదు మహారాజు కీర్తన 103లో ఏమంటాడు? 103లో అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమా స్తుతించు, ఆయన పరిశుద్ధ నామం స్తుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకు. దావీదు మహారాజు తన ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగంలో సమస్తమా దేవుణ్ణి స్తుతించు, ఆయన చేసిన మేళ్ళని ఎన్నడూ మర్చిపోవద్దు అంటున్నాడు. ఆయన చేసిన మేళ్ళను మనము ఎన్నడూ మర్చిపోవద్దు. మనం దేవునికి భయపడితే దేవుడు మన ఇంట్లో ఆశీర్వాదం మేలు చేస్తూ ఉంటే ఆయన చేసిన మేళ్ళని ఎన్నడూ మర్చిపోవద్దు. అదే కీర్తనలు 116వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారానికి నేను ఆయనకి ఏమి చెల్లించాలంటున్నాడు. అదే దావీదు మహారాజు, దేవుడు నాకు చేసిన మేళ్ళకు ఉపకారాలకు నేనేం చెల్లించాలా దేవునికి? నాకు మత్తు మేళ్ళు చేసిండు దేవుడు, నేనేం చెల్లించాలా దేవునికి? దేవునికి నేను ఏమి ఇవ్వగలను? దేవుడు అంటున్నాడు, ఏం అడుగుతా, నువ్వు ఖాళీ దేవునికి భయపడు, నువ్వు దేవునికి భయపడు. దేవునికి భయపడాలా? దేవునికి భయపడితే మన ఇంట్లో మేలు. మన ఇంట్లో కష్టాలు బాధలు శ్రమలు వస్తున్నాయంటే ఒక్కసారి అనుకున్నాలా, నేను దేవునికి భయపడతలేను, నేను దేవునికి భయపడతలేను, నేను దేవునికి భయపడని దానికి శ్రమలు ఈ బాధలు నా అక్కర్లు తీర్తలేవు, నా ఆశలు నెరవేర్తలేవు, నేను దేవునికి భయపడతలేను. ఇయ్యాలటి నుంచి నేను దేవునికి భయపడతా, మనసుపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తా, దేవుడు నాకు మేలు చేస్తాడు. ఆఖరి ఒక వచనం చదివి మనం ఆరాధన చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఆఖరి వచనం చదువుదాం. 17వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నా. అందరు వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదముల యొద్ద సాగిలపడి వాడు సమరయుడు. ఇదో దేవుని నమ్మినోడు కాదు, అన్యజనాంగం, ఇంకో దేవుళ్ళను పూజించేటోడు, రోగి, కుష్ఠరోగి. దేవుడు అతను కరుణించి అతనికి 10 మంది కుష్ఠరోగులను బాగు చేసిండు. 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఒక్కోడు వచ్చాడు దేవుని ఆరాధిస్తేందుకు. దేవా నాకు ఈ రోగం ఉండే, ఈ బాధ ఉండే, దేవా నన్ను స్వస్థపరిచినావు, దేవా నువ్వు గొప్ప దేవుడవు ప్రభా అని దేవుణ్ణి వచ్చి ఆరాధిస్తున్నాడు. దేవుడు అతనికి మేలు చేసిన దానికి అతను వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు. ఇంకా 9 ఎటుపోయినరు. వాళ్ళు మేలు పొంది మళ్ళా రాలేరు. మనలో చాలామంది నేను చూసిన దేవుని దగ్గరికి వస్తారు, దేవుని మొక్కుతారు, పానం మంచిగానే మరి రానే రారు, ఇక అయిపోయింది. అది డాక్టర్ దగ్గరకు పోయి మందులు తీసుకున్నాక తక్కువైనాక మళ్ళీ ఓనేవారు అని దగ్గర, మళ్ళీ బీమార్ అయితే మళ్ళీ పోతారు, మళ్ళీ పానం మంచిగా లేదు. 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఒక్కోడు వచ్చి దేవుని స్తుతిస్తున్నాడు. దేవా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినావు, దేవానికి స్తోత్రములు స్తుతులని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఇంకా 9 మంది ఏరి? ఈరోజు ఒకటే మాట మనం నేర్చుకుందాం, దేవునికి భయపడదాం, దేవుడు మనకు మేలు చేస్తాడు.
మేలు చేసినాక దేవుని నచ్చికి భయపడి కృతజ్ఞ స్తుతులు చెల్లిస్తాం, ఆరాధిస్తాం, పూజిస్తాం. దేవా నాకు మేలు చేసినావు ప్రభా, నేను నీ మందిరంకి వస్తున్నా, టైంకి వస్తున్నా, దేవునికి భయపడుతున్నా, ఆరాధిస్తున్నా. దేవా నువ్వు నాకు మేలు చేసినావు. దేవుడు మేలు చేస్తాడు. ఆయన అన్నాడు, ఆయన వాగ్దానం చేసిండు, నువ్వు భయపడి పూర్ణ మనసుతో దేవుని ఆరాధించు, నీకు మేలు చేస్తాడు. కొందరికి భయం లేదు, నేను దేవుని పని చెయ్య, కష్టాలు వస్తాయి సుమ్మ. దేవుని పని భయంతో చెయ్యు, దేవుడు మేలు చేస్తాడు. దేవుడి వాక్యం జీవి. సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని
మనకు మేలు కలుగుతా అంటే విన్నాం. దేవునికి భయపడితే మనకు మేలు కలుగుతుంది. దేవుడు ఇప్పుడు ఒకటి అడుగుతున్నాడు మనల్ని, అది దేవునికి ఇద్దామా? దేవుడు ఒకటి మనల్ని అడుగుతున్నాడు, అడిగింది ఇద్దామా? సామెతలు 23:26 వచనం. దేవుడు మనల్ని అందరిని అడుగుతున్నాడు ఒకటి, అది దేవునికి ఇద్దాం. మనం దానికి పైసలు తలగాయి, ఫ్రీ అడుగుతున్నాడు, మనం ఇవ్వచ్చు కానీ మనం ఇయ్యం, కానీ ఇవ్వాలా. 23వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మనల్ని అడిగింది మనం ఇద్దాం. దానికి మనకేం కష్టం లేదు. చదువుతున్నా వినండి. సామెతలు 23వ అధ్యాయం 26వ వచనం, 548 పేజీ. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇయ్యు, నా మార్గం నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ సమయంలో హెచ్చరిక భాగంగా ఈ దుర్బలునిలో పెట్టినావు. నీవు మాట్లాడు దేవా, నీవు మాతో మాట్లాడు. నీవు మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డే, నా కొడుక, నీ హృదయం నాకు ఇయ్య అంటున్నాడు. నీ హృదయం, తెరా దిల్ ముజే దేదో. దేవుడు అడుగుతున్నాడు, తుమారా దిల్ ముజే దేదో. లోకంలో యవనస్తురాన్లు అని అంటారు, మై తుమకు దిల్ దే, తుమారలే మే జాన్ బి దే దూంగా. ఓడు జాన్ ఇయ్యాడు, టైం వచ్చినాక పారిపోతారు అందరు. నీ గురించి పానం పెడతా అంటారు, పానం తీస్తారు ఇక పాతపడ్డాక. ఇక దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, సర్వ సృష్టికర్త అని ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇయ్యు అని దేవుడు అడుగుతున్నాడు. నా మార్గం నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుని మార్గంలో ఆయనకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుని మాటలు విను, అట్లా బతుకు, సుఖపడతావు. దాని కింద అన్ని శ్రమలు ఉన్నాయి. ఏమేమి చేస్తే అవి శ్రమలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇయ్యు. బస్ నీ హృదయం. దేవుడు మన హృదయాన్ని కోరుతున్నాడు. మనం పాటలు పాడుతున్నామచ్చు, వాక్యం వింటున్నామచ్చు, వాక్యం చెప్తున్నామచ్చు, కానుకలు దేవునికి ఇస్తున్నామచ్చు, మంది ముంగట మంచిలాగా కనబడుతున్నామచ్చు, కానీ మనసు దేవునికి ఇయ్యలేం. నువ్వు గిట్లనే చెప్పు, నేను గిట్లనే చేస్తా. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతాడు, నా కొడుక, నా బిడ్డే, నీ హృదయం నాకు ఇయ్యు, నా మార్గంలో నీకు ఇంపుగా ఉండనిమ్ము. హృదయం ఇవ్వమంటున్నాడు దేవుడు. ఇద్దామా హృదయం దేవునికి? దేవునికి మన హృదయం ఇవ్వాలా? నా దేవుడు, చాలామంది దేవునికి మనం హృదయం ఇవ్వలేము. ఇక్కడ కూర్చున్నాం, మనం అందరం కూర్చున్నాం, కానీ మనం ఏం చేస్తామట? యెషయా గ్రంథం మనం చేసే పని దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నా. 13వ వచనం. ప్రభు ఇలాగ మాట్లాడుతూ దేవుడు ఇట్లా చెప్తున్నాడు, ఈ ప్రజలు నోటితో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను కనిపిస్తున్నారు, కానీ తమ హృదయము నాకు దూరం చేసి ఉన్నారు. వారు నా యెడల చూపు భయభక్తుల మానవుల విధుల వంటివి. వారు నేర్చుకున్నవి. ఈ మనుషులు పెదవులతో నన్ను స్తుతిస్తారు, కానీ వాళ్ళ హృదయము దూరం ఉన్నది. ఈడ ఉన్నంతసేపు దేవుని మాటలు వింటారు, బయటికి పోయినాక అలాగ ఇష్టం వచ్చినట్లు పడతారు. 15వ వచనం. తన ఆలోచనలు ఎవరికి కనబడకుండా లోపల వాటిని మరుగు చూసుకు వారికి శ్రమ. తన ఆలోచనలు లోపల మరుగు చేసుకొని ఉంటారు. మీదికి మంచిగా వాళ్ళ మాట చూపెట్టుకుంటారు, లోపల చేసేటి అన్నీ దేవునికి అయిష్టమైన కార్యాలే, చెడ్డ కార్యాలే. నా కొడుక, నా బిడ్డే, నీ హృదయం నాకు ఇయ్యని దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. నీ ఆలోచనలు లోపల ఏమున్నాయి? చెడిపోయినవి ఉన్నాయి. నువ్వు పెదవులతో స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, దశమ భాగం సంద అన్నీ ఎత్తున్నావు, కానీ నీ హృదయం నాకు ఇయ్యలేవు అని దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ హృదయం నాకు ఇయ్యు. ఈరోజు నిన్ను నన్ను చెప్పే నన్ను అంటున్నాడు, ఇంటున్న మిమ్మల్ని అంటున్నాడు, నా కొడుక, నా బిడ్డే, నీ హృదయం నాకు ఇయ్యు. నువ్వు హృదయంలో ఆలోచనలు లోపల
చెడిపోయినవి ఉన్నాయి. నీ మనసు ఇంకా మారలేదు. వచ్చినావు దేవుని మందిరంలో కూర్చున్నావు, ఆరాధిస్తున్నావు, కానీ నీ హృదయం నాకు దూరం ఉన్నదని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఇక్కడ ఊకుండి మనం ఏదో ఒకటి ఆలోచిస్తున్నాం, కానీ మన దేవునికి తెలియదు అనుకుంటాం. ప్రవక్త అయిన ఇర్మియా ఈ మాట చెప్తున్నాడు. 17వ అధ్యాయం ఇర్మియా 9లో ఎప్పుడు చదువుతా మన కంఠపాఠం ఉన్నది. కంఠపాఠం ఉన్న మాటనే మనం మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయం 9వ వచనం మనం ఎప్పుడు అంటాం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడేవాడు. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రత్యుపకారం చేయుటకు యెహోవాను నేను హృదయంలో పరిశోధించువాడను, అంతరందిరిలను పరీక్షించువాడను. హృదయం అన్నిటికన్నా ఘోరమైంది, దాన్ని గ్రహించేటోళ్ళు అందరు కూర్చున్నారు. నేను చెప్తున్నా, కానీ నువ్వు హృదయంలో నా గురించి ఏం ఆలోచిస్తున్నావు ఓలకు తెలుసు. నా గురించి నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావా, నా గురించి నువ్వు చెడ్డగా ఆలోచిస్తున్నావా కదా? లేకుంటే మనం ఒకళ్ళం మంచిగా ఆలోచించుకుంటా, చెడ్డగా ఆలోచించుకుంటున్నావా? హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గల దాన్ని ఓళ్ళు గ్రహిస్తారు. కానీ హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు. నువ్వు ఆరాధనకు కూర్చున్నావు, నీ హృదయంలో ఏమున్నది, నీ హృదయంలో ఏమున్నది ఆయనకు తెలుసు. నువ్వు మంచి మనసుతో కూర్చున్నావా, చెడ్డ మనసుతో కూర్చున్నావా, నీ చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నావా, మంచి ఆలోచనలు కలిగి ఉన్నావా, దేవుడు పై నుంచి చూస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నా కొడుక, నా బిడ్డే, నీ హృదయం నాకు ఇయ్యు, నీ హృదయం నాకు ఇయ్యు, నేను నిన్ను బాగు చేస్తా, నీకు మేలు చేస్తా, నీకు మంచిది చేస్తా. నీ హృదయం నాకు ఇయ్యు. హృదయంలో కల్మషము, హృదయంలో కపటము, హృదయంలో చెడ్డ ఆలోచనలు పెట్టుకొని నువ్వు దేవుని దగ్గర ఏం పొందలేవు. దేవుని పని చేయటానికి త్యాగం చేయవలసి వస్తుంది, సమయం త్యాగం చేయాలా. మనకు అనిపిస్తుంది మనం లేకుంటే దేవుని పని జరగదు. మనం లేకుంటే మస్తున్నారు చేసేటోళ్ళు ఎందరో ఉన్నారు. ఈ సంఘంలో ఇది 61 నుంచి ఉన్న సంఘం ఎందరో చేసి వెళ్ళిపోయినరు దేవుని దగ్గరికి. నువ్వేంది నేనేంది? దేవుని పని అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులం అయిపోతాం. నీ మనసులో ఒకటి పెట్టుకుంటావు, బయట ఒకటి మాట్లాడతా. నా కొడుక, ఈరోజు నీ హృదయం నాకు ఇయ్యి అంటున్నాడు. హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కాలి, దాన్ని ఓళ్ళు గుర్తుపడతారు. నీ హృదయంలో ఏమున్నది? మీదికి మంచిగానే మాట్లాడుతున్నావు, లోపటేమున్నది అని దేవుడు ఈరోజు అంటున్నాడు. మన లోపల ఏముంటుందో తెలుసా? మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో చెప్తున్నది. 7వ అధ్యాయం 22వ వచనం 37వ పేజీ. నరి హత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్యమములు, కామవికరం, మత్సరము, దేవదూషణ, అహంభావములు, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయటికి వస్తాయి, కానీ మనుషుని అపరాధపడుతుందని ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ మనిషి హృదయంలోకి వెళ్ళి వస్తుంది. ఇంకోళ్ళని చూసి అందం మోసం చేయాలా, అరే అంత దగ్గర పైసే బగ్గున్నది, అన్ని కొంత బాకీ అడగాల, తీసుకునాలా, మోసం చేయాలా. ఇవన్నీ లోపలికి వెళ్ళి వస్తాయి చెడ్డ గుణాలు అన్నీ అని. దొంగతనం, నరత్య, వ్యభిచారము, లోభము, ఇంకోలా గురించి చెడ్డగా ఆలోచించుడు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి వస్తాయి అని చెప్తున్నాడు. ఇవన్నీ మనిషిని లోపలికి వెళ్ళి వస్తాయి, ఇవన్నీ ఇడిచిపెట్టాలా. మన లోపల ఒకటి ఉన్నది, సాతాను ప్రేరేపిస్తుంది. పైసా 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 ధనం. ఆదివారము పనికి పోతే నాకు డబల్ పైసా దొరుకుతుంది, నేను గుడికి ఎందుకు పోవాలా? ఇదంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? లోపలికి వెళ్ళి వస్తుంది. దేవుని దగ్గరికి పోగా నేను బయట తిరిగి తినంటే నాకు మత్తు పైసా సంపాదిస్తాను, నేను ధనవంతున్నా అయితే లోపలికి వెళ్ళి వస్తుంది. దేవుడు అంటాడు, మనుషుడా ఇప్పుడే నేను ఈరోజే నీ పానం తీసుకుంటే ఇదంతా ఏడ ఇడిసపెట్టిపోతామని దేవుడు అడుగుతున్నాడు. లోకమంతా సంపాదించుకొని నీ పానం బోలగొట్టుకుంటే ఇది ఎవరికి ఇస్తావు? నా కొడుక, నీ హృదయం నాకు ఇయ్యు, నీ మనసు నాకు ఇయ్యు, నేను బాగు చేస్తా, నీకు ఏది కావాలో నేను ఇస్తా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి తెలుసుకుందాం. దేవునికి మనం హృదయం ఇస్తాం, మన మనసులో ఒకటి ఇంకొకటి ఉన్నది. సాతాను షెడ్డై చేయాలనిపిస్తుంది. అబ్బో వాడు నా పక్కకే ఉంటుండే, నాతోనే గుడిసెలు ఉంటుండే, ఇప్పుడు మంచిగా బంగ్లాలో పోయి ఉంటున్నాడు, నేను సుఖ ఏదో ఒకటి చేసి అట్లా కావాలా అని చూస్తే ముఖం వెనుకకు దింపుకొని ఇట్లా పోవాలా. వాడు నాకన్నా ఎక్క పైసా గలవాడు అని ముఖం ఎందుకు చూడాలా?
ఇది అంత ఎక్కడికి వెళ్ళి వస్తుంది, మనసులోనే వస్తుంది. మనతో ఉన్నాడు, మనకన్నా మంచిగా బతుకుతున్నాడు, వాడు మంచిగా బతుకుతున్నాడు, నువ్వు ఏడ్చుకుంటావు అంటావు రోజు. నీ శరీరం ఖరాబ్ అయిపోతుంది. దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఇస్తాడు, నీకెన్నడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. నా కొడుక, నా బిడ్డే, నీ హృదయం నాకు ఇయ్యు. నువ్వు దేవునికి భయపడవు, నీకు మేలు చేస్తా నేను. ఇక నువ్వు దేవునికి భయపడవు, మంచి క్రియలు లేవు, నీకు మంచిగా ఎప్పుడు కావాలా? నా కొడుక, నా బిడ్డే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయం నాకు ఇచ్చేయు. మేలైంది చేద్దాం, మంచిది చేద్దాం. లాస్ట్ వచనం బంద్ చేద్దాం. యెషయా 5వ అధ్యాయం 20వ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలని మేలు కీడను చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటని ఎంచుకొను వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. మనము కీడట మేలు అనిపిస్తాడ, మేలు కీడు అనిపిస్తాడ. అరే తాగకరా, తాగితే లివర్ ఖరాబ్ అయిపోతుంది, చచ్చిపోతావురా జల్దీ అని అంటే తాగితే గమ్మత్ అనిపిస్తుంది, మంచి నిద్ర వస్తుంది, పానం పోతుంది. మేలు కీడు అనిపిస్తుంది, కీడు మేలు అనిపిస్తుంది. దొంగతనం చేయకరా, దొంగతనం చేయరా, దొంగతనం పోలీసులు వచ్చి పట్టుకపోయి. అనే దేవుని వాక కీడు మేలనియు మేలు కీడనియు చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనిపిస్తాడట. వెలుగు చీకటి అనిపిస్తుంది, చీకటి వెలుగు అనిపిస్తుంది. చీకట్లో పోయి అన్నీ చీకటి కార్యాలు చేసేస్తారు, అలా గమ్మత్ అనిపిస్తుంది. రాత్రి పోయి చేసే కార్యాలని చెడ్డ కార్యాలు. చీకటి వెలుగు అనిపిస్తాడు, వెలుగు చీకటి అనిపిస్తుందని. చేదు తీపి అనిపిస్తుంది, తీపి చేదు అనిపిస్తుంది. ఇది శరీరం అట్లా అనిపిస్తుంది, చేదు తీపి అనిపిస్తుంది కదా. కళ్ళు చూడు, సారాయి చేదు ఉంటుంది కానీ మంచిగా అనిపిస్తుంది. సారాయి తాగటోళ్ళకి అది ఎంత చేదు ఉంటుంది కానీ అది అంత అలా మంచిగా అనిపిస్తుంది. మంచోనికి చేదు అనిపిస్తుంది కానీ చెడ్డోనికి ఇట్లా అని కూడా తాగుతారు వాళ్ళు. దేవుడు మనకు జ్ఞానం నేర్పుతున్నాడు. చేదు తీపనియు తీపి చేదు అనిపిస్తాడట, మంచిది కీడు అనిపిస్తాడా, కీడు మంచిగా అనిపిస్తుందట. అటువంటి స్వభావం పెట్టుకోకు నా కొడుక, నా బిడ్డే, నీ హృదయం నాకు ఇయ్యు, నేను మంచిగా చేస్తా దాన్ని. దేవునికి మన హృదయం ఇద్దాం. ఈరోజు ప్రభు మనల్ని ఆడుతున్నాడు, నీ హృదయం నాకు ఇయ్యు, तेरा दिल मुझे दे देना, मैं उसे अच्छा कर दूंगा और तुम सुख शांति से जियोगे. దేవుడి వాక్యం దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయనా. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు, మమ్మల్ని అడుగుతున్నావు, మా హృదయం ఇవ్వమని చెప్తున్నావు నాయన. మేము పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం, సందేస్తున్నాం అన్నీ, కానీ మా హృదయం నీకు దూరమై ఉన్నది నాయన. ఈ దూరమైన హృదయం నీకు ఇవ్వటానికి మనసు దయచేయి నాయన. గొప్ప సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచినావు నాయన. మేము లోకంలో ఎట్లా బ్రతకాలో మాకు నేర్పుతున్నావు దేవా. నీకు భయపడుట నేర్పు నాయన, నీ మాటలు మాకు నేర్పము, నీ చిత్తానుసారంగా జీవించడం మాకు నేర్పు నాయన. దేవా, మా కుటుంబాలను ఆశీర్వదించుము, నీకు భయపడే మనసు దయచేయము, నీ సన్నిధానంలో సమయం గడపడానికి మాకు ఆశ పుట్టించు నాయన. నువ్వు గొప్ప దేవుడవు నాయన, మాకు మంచిగా చేయాలని ఆలోచిస్తున్నావు కానీ ప్రభా, మేము పెదవులతో స్తుతిస్తున్నాము కానీ మా హృదయం నీకు దూరం ఉన్నది నాయన. ఈ దూరమైన హృదయం నీకు ఇస్తాం నాయన. ఈరోజు మా హృదయాన్ని మీకు ఇస్తాం నాయన. మా హృదయం నీకు అంగీకరిస్తాం. శరీర ఆశలు నెరవేర్చాం నాయన. శరీర ఆశలను మేము చంపేస్తాం. లోకంలో నీ ఆజ్ఞలు కట్టడం అనుసరించి బతుకుతాం నాయన. మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి పంపు ప్రభా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు పోతోంది కాలం, పోతోంది కాలం, రానంత దూరం ఓ సోదరా. ఆ గాలి పాదం ఆపేను మరణం, ఎటు నీ పయనం ఓ సోదరి.
చాలు చాలిక దోషముతో వేసిన అడుగులకే చాలా జాలి చూపి ప్రభువే పిలిచే చాలదంటూ ఇలలో పరగెడతావా చాలినంత దయతో నీకై నిలిచే చాలదంటూ కలలు బ్రతికేస్తావా పోతోంది కాలం పోతోంది కాలం రానంత దూరం ఓ సోదరా ఆ గాలి పాదం ఆపేను మరణం ఎటు నీ పయనం ఓ సోదరి ధరలోన విలువైనదేదైనా గాని వెల ఇచ్చి పొందాలిగా ధరలేని నిమిషాలు ఆ తండ్రి వరమే వెల ఏది యోచించవా ఉచితముగా పొందిన నీ జీవిత కాలము వ్యర్థముగా గడపడానికా ఉన్నత త్యాగము చేసిన క్రీస్తేసు బాటలో కడవరకు సాగడానికా చాలు చాలిక ఊహలలో నిండిన లోకముకే చాలు చాలిక లోకముతో చేసిన స్నేహముకే చాలు చాలిక పాపముతో నిండిన నడకలకే చాలు చాలిక వేషముతో సాగిన తలుపులకే పోతోంది కాలం పోతోంది కాలం రానంత దూరం ఓ సోదరా ఆ గాలి పాదం ఆపేను మరణం ఎటు నీ పయనం ఓ సోదరి బహు స్వల్ప కాలము తనకుందని తెలిసి చెలరేగే సాతానుడు ఇలలోన ప్రభుకై నువ్వు నిలిచావని చూసి వల వేసి గురి నిలిపాడు మలినాలు పెంచేటి ఇహలోక ఆశలకు గడచిన కాలం చాలదా మళ్ళించబడతావని మరి మరి చూస్తున్న ఆ తండ్రి ప్రేమే అర్థమే కాదా చాలు చాలిక పరిశుద్ధత లేని బ్రతుకులకి చాలు చాలిక ప్రభు సన్నిధి లేని పతములకే చాలు చాలిక మాదిరిగా లేని మార్గముకే చాలు చాలిక శోధనలో జారిన రోజులకే పోతోంది కాలం పోతోంది కాలం రానంత దూరం ఓ సోదరా ఆ గాలి పాదం ఆపేను మరణం ఎటు నీ పయనం ఓ సోదరి నశించు వారికై మానక పరుగిడచు నలిగారు హత సాక్షులు నా మట్టుకైతే నా బ్రతుకే క్రీస్తంటూ చావైన తలదించారు సంద్రాలు దాటేటి సహనాన్ని చూపిన ఆ తెగింపునే చూడవా ఆ సాక్షి మేఘాలు నిండా ఆవరిస్తూ
చాలిక శోకముతో గడిపిన క్షణములకే చాలు చాలిక నువ్వు సిలువేసిన అన్యాయముకే చాలు చాలిక ప్రభు గుండెకు చేసిన గాయముకే పోతోంది కాలం పోతోంది కాలం రానంత దూరం ఓ సోదరా ఆ గాలి పాదం ఆపేను మరణం ఎటు నీ పయనం